వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్లో కనెక్టివిటీ తోటి గండిమైసం ఎక్స్ రోడ్కు అండ్ ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్కు మధ్యలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ఉంటుందో విజ్ఞాన్ జ్యోతి కాలేజ్కి అండ్ వాసవికి పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 6 లేన్ ప్రపోజ్డ్ రోడ్ అనమాట. ఇక్కడ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గండిమైసం ఎక్స్ రోడ్ వరకు కూడా మనకి 6 లేన్ అనేది ఉంటుంది. మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతానండి. ప్రజెంట్ మీకు ఒక మోడల్ ఫ్లాట్ చూపెడతాను అండ్ మనకు టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత మన ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూపెడతాను. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం పదండి. ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు మోడల్ అనమాట. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుంది ఏంటి అని చెప్పడానికి ఈ విధంగా మనం మోడల్ అయితే ఇక్కడ మనకు రెడీ చేసాము. మీకు టోటల్ లేఅవుట్ మ్యాప్ కనుక చూపెడతానండి. లేఅవుట్ చూడండి. ఇది టోటల్ వచ్చేసి మనకు 6.2 acres ఉన్న లేఅవుట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 4 towers వస్తాయి. ఇలా టవర్ ఏ, టవర్ బి, సి, డి అని చెప్పేసి 4 towers వస్తాయి. ఇందులో ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్లోర్కి వచ్చేసి 10 flats వస్తాయి. ఈ విధంగా మనకు ఫ్లోర్కు 10 flats అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. 10 ఫ్లాట్స్లో అన్ని 3 BHK ఫ్లాట్స్ అండి, నో 2 BHK, కంప్లీట్గా ప్రీమియం 3 BHK ఫ్లాట్స్ అనమాట. మనకు 2 సైజెస్ అయితే ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే రోడ్డు కూడా కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్లోర్కి మధ్యలో 60 feet రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈజీగా మనకు 4 to 5 cars అనేది ఈజీగా వెళ్ళడా విధంగా ఉండేట్టుగా ఇక్కడ మనం ప్లాన్ అయితే చేస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ చాలా స్పేస్ అయితే వదిలిపెడుతున్నాము. గ్రీనరీ పరంగా కానీ మనకి ఇక్కడ టెంపుల్ కూడా వస్తుంది అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చే విధంగానైతే మనం ప్లాన్ చేస్తున్నాం. మీకు మోడల్ నార్మల్ లేఅవుట్ చూపెడతానండి. ఒకసారి చూడండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు చుట్టూ పార్క్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి చిన్న టెంపుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ టోటల్ మోడల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా చాలా లగ్జరీగానైతే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ వచ్చేసి మన క్లబ్ హౌస్ కూడా మనకు 5 floors తోటి క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ స్విమ్మింగ్ పూల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండే విధంగా చాలా లగ్జరీగా ఈ క్లబ్ హౌస్ అయితే మనం ఇస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ వైపు కూడా మనకు చిన్న పార్క్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది అండ్ మనకు బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఫుట్బాల్, వాలీబాల్ కోర్ట్స్ అలాంటివి కూడా మనం ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా లగ్జరీగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపెడతానని ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా చాలా రిచ్గా ఉండే విధంగా మనం ఇంటీరియర్ అయితే డిజైన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది కంప్లీట్గా మోడల్ ఫ్లాట్. ఇది 2432 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కిడ్స్ బెడ్రూమ్గా కానీ గెస్ట్ బెడ్రూమ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఈ విధంగా బెడ్ సెటప్ అండ్ ఇక్కడ మనకు వార్డ్రోబ్స్ ఇవన్నీ ఉండే విధంగా కూడా మనం ఇక్కడైతే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు